రాముని కన్నా భారతి నీది, సీతనుగన్నా పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురా. ఆ చందార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలోయ్. రఘురాముని చరితం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. సార్ చాలా సంతోషం. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా. జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. మనం మామూలుగా ఎవరినైనా తిట్టేటప్పుడు గాడిదే అని తిడుతుంటాం, కానీ ఒక కథలో ఆ గాడిదలాగే ఉండాలి. ఆ కథ చెప్తే మీకు అర్థమైపోద్ది. చాలా వండర్ఫుల్ గాడిద అని. అంటే జీవితంలో కష్టం వస్తే ఆ గాడిదలా ఉండాలి. ఎలా అంటే గాడిదని తీసుకుని వస్తున్నాడు ఒక వానర్, వస్తుంటే ఈ నేల బావిలో పడిపోయింది. అది అందులో వాటర్ లేదు. వీడు దాన్ని తీయడానికి పాపం ట్రై చేశాడు. పెద్ద పెద్ద తాళ్ళు క్రెయిన్లు ఏమి లేవు ఆ కాలం కాబట్టి. వీడు చాలా ట్రై చేసి ఇంకా దాని పాప భయం వేసేస్తుంది. లోపల వాటర్ లేదు, వీడి దగ్గర ఏం మ్యాటర్ లేదు. ఏం చేయాలి? వీడు బాగా ఆలోచించి ఇంకా దీన్ని పైకి తీయలేము, దాన్ని అలా వదిలేస్తే ఆకలితో చచ్చిపోద్ది, ఇక్కడ మట్టి దండిగా ఉంది, మట్టి వేసి కప్పెట్టేద్దామని ఆడు చేత్తో మట్టిని ఎలా వేసేస్తున్నాడు. అది భయపడిపోయింది. ఎంత దుర్మార్గం, ఇన్ని రోజులు వీడు గాడి చాకిరీ చేశాను, వీడు కనీసం గాడిలో గాడిని చూడకుండా మ్యాడిఫీలో నా మీద మడ్డేసేస్తున్నాడు, మట్టేసి నన్ను కప్పెట్టేస్తున్నాడు వీడు అని పెద్ద పెద్ద సౌండ్ చేసి కాసేపటికి సౌండ్ మానేసింది. అదేంటి మనం కొంచెమే మట్టేసాం, అప్పుడు ఇది కప్పెడిపోయిందా, సౌండ్ చేయట్లేదేంటి అని వాడు మట్టేయడం మనిషి చూస్తున్నాడు. అది కాలుతో ఎలా సరి చేసేస్తుంది. ఆడు మళ్ళీ మట్టేసాడు, మళ్ళీ సరి చేసింది, మళ్ళీ మట్టి, మళ్ళీ సరి చేసింది, మళ్ళీ మట్టి. అంతే, ఆడికి ఉత్సాహం వచ్చింది. అది మెట్లు కొట్టి పైకి వచ్చింది. అదే కదా, అట్లా కదా ఉండాలి. అవును. అరే చాలా విచిత్రంగా ఉంది, బేతాళ కథలాగా ఉందండి ఇది. ఎలా అన్నా ఉండనివ్వండి. శభాష్ రాముడు సినిమా చూసారా పాతది? అది మిస్ అయ్యారండి. పోనీ ఏ సినిమా పేరు నాకు తెలియదు, కానీ ఆ బాల్యం పాపం చాలామంది పిల్లలకి ఇప్పుడు చాలా మృగ్యం అయిపోయింది. ఎవరో కవి చెప్పాడు, భగవంతుడు అడిగితే నాకు నా బాల్యాన్ని నాకు ఇమ్మని అడుగుతాను. చాలా ఎక్సలెంట్ సార్ అది. అంటే దాని అర్థం ఆనందం అన్నమాట. ఇది కవి మాటే కాదు. మీరు సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారి పేరు విన్నారా? పేరు విన్నానండి. ఆయన కాకినాడ ఆయనే, కానీ ఉండేది సింహాచలం. అని తూగో కాకినాడ అని చెప్పను, తూర్పుగోదావరి. చాలా గొప్ప, ఆయనకి పేరు ముందు మధుర వచస్వి. అంటే అంత తీయగా చెబుతారు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నెట్లో యూట్యూబ్లో కొట్టండి, వారు చెప్తారు. ఈ అమృతం మనం అనుభవించాల్సిన అమృతం అది. అది చాలామంది కోల్పోతున్నారు. ఆయన ఏమంటారంటే, ఒకరిని అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఇలా చెప్పారు అని ఒక ఉదాహరణ. అంటే సాగంటి గారు కూడా చెప్తారు ఆ మాట. బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి. బాగా చదువుకుని బాలుడు వల్లే ఉండాలి. ఇదేమిటిది? అసలు సింక్ అవుతుందా? లేదు కదా. అప్పయ్య దీక్షితులు గారు చెప్పారని సాగంటి గారు, సాతూరు వారు చెప్పారు. బాగా చదువుకున్నాక బాలులా ఉండవు ఏమిటండి అంటే, దాని వివరం ఏమిటంటే, బాగా చదువుకుంటే వాడికి జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే వాడికి పట్టుదల ఉండాలి. పిల్లవాడు చూడండి, వాడు బొమ్మ అడిగాడు, ఏ తీర్థానికి వెళ్తాం, అమ్మో కొనేవారు ఊరుకోడండి, దుల్లెత్తాడు. అక్కడ రోడ్డు మీద దుల్లెత్తాడు. తెలిసి అసలు అమ్మ నాన్న పరువు, దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అసలు వాడికి అనవసరం. నువ్వు తల తాకట్టిట్టు అది కొనియాలి. అలా భగవంతుడి కోసం దొల్లాలి. అందుకని బాల్యవు తిష్టతి అన్నది. అది దాని అర్థం. అది బాలుడిలా ఉండడం అంటే అది. వాడు బొమ్మ కోసం ఎలా అయితే దొల్లేడో అలా భగవంతుడి కోసం దొల్లేయాలి. అది బాలుడిలా ఉండడం, అది పట్టుదల. అంటే ఇంకా చాలా వివరం ఉంది. కాబట్టి మనం జీవితం, మన జేసుదాస్ గారు చెప్తారు, ఎంత బాగుంటుందో కదా. జీవితం చిన్నది ఏమి కానున్నదో, జీవితం చిన్నది ఏమి కానున్నదో అంటే ఏంటి? జేసుదాస్ గారికి ఆ పాట ఎవరు రాశారో వాళ్ళకి కొంతైనా
మన సంస్కృత సాహిత్యాల పరిచయం ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇది సాధ్యమవుతుంది. ఇది సంస్కృతంలో చెప్తాను నేను. ఆయన జీవితం చిన్నదన్న దాని మాటకి భాగవతంలో చెప్పారు, పదం పదం యత్ విపదాం అని చెప్పారు. అంటే ఏమిటండి? ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ డేంజర్, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్. ప్రతి అడుగు కూడా ప్రమాదమే. మీకు మంచి ఉదాహరణ ఇస్తాను, పట్టుకుంటారా. మొన్న గరికపాటి వారు ఏదో ప్రవచనంలో చెప్తున్నారు, వాడికి 37 అంతస్తులు ఉన్నాయంట, 17 సెకండ్లో బెగరైపోయి రోడ్డు మీద రొట్టె కోసం అడుక్కుంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘాన్ దాకా వెళ్ళొద్దు, కర్నూలుకు కూడా వెళ్ళొచ్చు మీరు. కర్నూలులో ఒక 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడో వరదలు వచ్చినాయి. బ్రహ్మం గారు చెప్పారు కదా, కర్నూలు వరదలు వస్తాయి ఆయన చెప్పినవి చాలా అయినాయి కదా. అలా కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగి వరదలు వచ్చి 40 ఎకరాల ఆసామి. ఆ ఫోటో చూస్తే చాలా బాధగా ఉంటుంది, కానీ ప్రకృతిలో మనం ఉన్నాం. ఆయన పాపం మట్టి అంటుకున్న రొట్టె తింటున్నాడు. అంత ఆస్తిపరుడు. అంటే ప్రకృతి ముందు నువ్వెంత జస్ట్ పిల్లబచ్చగాడివి. అందుకని నేను పిల్లలతో చెప్తుంటాను, పాటలు పాడతారు పిల్లలు, రెచ్చిపోదాం బ్రదర్ అంటుంటారు. రెచ్చిపోదాం బ్రదర్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది మీ మదర్, ఎముడు తీస్తారు నీ లెదర్. తోలు. అదే దట్స్ వాట్. మీరేమో రైమింగ్ కూడా చెప్పారు. అదే అందుకని ప్లీజ్ టేక్ కేర్ వెదర్. ఓకే, అర్థం చేసుకో బ్రదర్. డోంట్ థింక్ అదర్స్. అందుకని ఇంకా చాగంటి వారికి గరికపాటికి ఏంటి అంటే తేడా ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఆయనలో ఒక విద్వత్ ఇందాక చెప్పారు మీరు, కాశీలో ఆయన ఎదురుగుండా మీరు ఆయన గురించి మాట్లాడారని. గరికపాటి వారి గురించి చాగంటి ఏంటి అసలు ఆ ఇద్దరు గురించి వాళ్ళ గొప్పతనం? సరే, ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు ఉంది. అయితే గరికపాటి వారికి కొంచెం విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, విద్వత్తు ఉంది, విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల వారి మాట కొంచెం కొట్టినట్టుగా, కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. చాగంటి గారు ఇంకా శుద్ధ సత్వం. అంత ధారణ ఎలా వచ్చిందంటారు? నిజంగా చాలా అది పూర్వజన సుకృతం అంటారా? అసలు అలా చెప్పేస్తుంటారు ధారణ. ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, అది తెలియదు. ముఖే సరస్వతి అంటారు. పూర్వ పుణ్యం, గురువుల అనుగ్రహం ఉంటేనే వాక్కు అలా వస్తుంది. ఏదో మనం మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు. అర్థమైందా? మన ప్రతిభ ఏం కాదు అది. ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం, ఇది నాది గొప్పతనం కాదని వాళ్ళకి తెలుసు. అందుకని సరస్వతి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది. చాగంటి గారైనా గరికపాటి వారైనా స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇదంతా పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండుగాద పలుకగనేలా. వాళ్ళిద్దరిలో ఇది ఒకళ్ళేమో ధారణ, అది పూర్వపు జన్మ కాదు. ఇప్పుడు వారు ఉద్యోగం చేశారు, ఎఫ్సిఏలో చేశారండి. ఓకే, చాగంటి కోటేశ్వరరావు గారు వారి ఇంటికి వచ్చి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకుని గంటల కొద్దీ చదివేవారు. అలా చదివి ఆ జ్ఞానాన్ని పెంచుకుని వారే ఉంచుకోకుండా మన అందరితో పంచుకుంటూ మనం అందరం బాగుండాలని. అంటే ప్రేమ అంటే ఏమిటండి? ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవడం, అది ప్రేమ. అంతేకాని ఇలా ఏదో మెచ్చుకోవడమో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడమో కాదు. నాకు వాళ్ళు వీళ్ళు శాలువాలు అవి వేసినప్పుడు నేను చెప్తాను, ఎవరి దండలో శాలువాలు నాకు వద్దు. ఈ శాలువాలు ఏమో ఓ సంచులు అయ్యాక బ్యాగ్ అయ్యాక ఏ రైల్వే స్టేషన్లో పంచిపెట్టేస్తాను, ఈ దాంట్లో ఇక్కడే పడేసి వెళ్ళిపోతా. నేను కోరుకునేది ఏమిటంటే మిమ్మల్ని భౌతికత చదవమని చెప్పా, అది చదివితే నాకు 10 శాలువాలు వేసినట్టు. అందుకని నేను శాలువా బ్యాచ్ని సెల్ఫీ బ్యాచ్ని పెద్ద ఎంటర్టైన్ చేయను, చెప్పింది చేసేవాడు కావాలి. అది చాగంటి గారి ప్రవచనాలు వినడం ద్వారా ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని దిద్దుకున్నారు. నాకెవరో తమిళనాడు నుంచి ఫోన్ చేసి, ఈ అరుణాచలం ఫ్లోటింగు, ఈ కాశీలో ఫ్లోటింగు, అసలు ఈ పుణ్యం
మన తెలుగు ప్రవచనకర్తలదే అన్నారు. మరి అరుణాచలం గొప్పతనం ఎంత చెప్పారు చాగంటి గారు, గరికపాటి వారు, వద్దిపత్తి వారు, సామవేదం వారు, వీళ్ళంతా బోల్డ్ చెప్పగా మీరు కాశీ వెళ్ళండి. ఏంటంటే అసలు మన కాశీలో ఏదో యూపీలో ఉన్నట్టు ఫీలింగ్ ఏముండదు, ఏపీలో ఉన్నట్టే ఉండదు. అందరూ తెలుగు 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 తెలుగు. వాడు చాపోడు కూడా రండి సార్ రండి, మంచి చీరలు వచ్చినాయి రండి అనేస్తుంటాడు వాడు. తెలుగులో బోట్లు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పేపర్ తెలుగులో దొరికేది ఆడ. మన వాళ్ళు అలా అంత బాగా. మొన్న కూడా మేము రమేష్ అయ్యం గారిని, ఇక్కడే ఉంటారు హైదరాబాదు, వారి పుణ్యమాని మేము కాశీలో, వాళ్ళు 9 రోజులు 11 రోజులు ఉన్నారు, మేము 4 రోజులు ఉన్నాము. ఉండి విశ్వనాథ సామ్రాజ్య పట్టాభిషేకం విశ్వనాథుడికి, అన్నపూర్ణకి, విశాలాక్షికి, డూండి గణపతి నలుగురికి బంగారు కిరీటాలు చేయించి, రోజు రుద్రయాగం చేసి, కోటి బిల్వార్చన చేసి, దువ జగన్నాథం గారు ఆధ్వర్యంలో అద్భుతంగా సామవేదం వారి ప్రవచనాలు, పుష్పగిరి పీఠాధిపతులు వారి ప్రవచనాలు, మధ్యలో ఒకరోజు చాగంటి గారి, ఇలా అద్భుతంగా. అంటే మీరు ఒక ముందు వరుసలో అక్కడ కూర్చొని చక్కగా వింటారన్నమాట అన్నీ. మరి వినాలిగా. వినడం అనేది గొప్ప కళ అండి. నేను అందుకే ఉదయం పూట నేను మౌనంలో ఉంటాను. 9, 10, 11, 12 వరకు ఎంత వింటే మౌనంలో ఉంటాను, వింటూ ఉంటాను. వినాలి. అసలు చాగంటి గారు చాలాసార్లు చెప్పేది, శాస్త్రంలో చెప్పింది ఏంటి, శృణ్వం తపః. అసలు ఇప్పుడు సమాజంలో చాలా మంది పక్కదారి పెట్టిపోవడానికి కారణం ఏంటి? చెవులు వాడకపోవడం కదా సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.